we'll put a question to ourselves. Why was the tithing introduced or proposed in the Old Testament? పాత నిబంధనలో ఈ దశమ భాగం ఇవ్వటం అనేది ఎందుకు ప్రతిపాదించబడింది, ఎందుకు ప్రారంభమైంది అన్న ప్రశ్నకి మనం జవాబు చూద్దాం. There are three reasons for it. దానికి 3 కారణాలు ఉంటున్నాయి. One reason is to support the Levites. ఒక కారణం ఏంటంటే లేవీయులని పోషించే నిమిత్తం. So tithing is something they get in return for the services they perform. అయితే మందిరంలో వారు చేసే సేవకి ప్రతిఫలంగా ఈ దశమ భాగాలు వాళ్ళు పొందేవారు. We know they perform the services in the tent of meeting. దేవుణ్ణి కలుసుకునే ఆ ప్రత్యక్ష గుడారములో వాళ్ళు సేవ చేసేవారు. I'll just cite the reference. It is found in Numbers 18 and verse 21. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనంలో ఈ సంగతి ఉంటుంది. Kindly note down the reference and you can read it later. రెఫరెన్స్ రాసి పెట్టుకోండి, తర్వాత అయినా మీరు చదువుకోవచ్చు. And secondly, to perform the feasts. రెండవది పండుగలలో వేడుకలు జరుపుకోవటానికి దాన్ని ఉపయోగించేవారు. This we find in Deuteronomy chapter 14 verses 22 to 27. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 22 నుంచి 27 వరకు ఉన్న భాగంలో మనకు ఇది కనపడుతుంది. And thirdly, this tithe was proposed or commanded to care for the poor. తర్వాత మూడవది బీదలని ఆదుకునే నిమిత్తము ఇది ఉద్దేశించబడింది. Now when the tithing was proposed in the or commanded in the Old Testament, పాత నిబంధనలో దశమ భాగం ఇవ్వటం అని ఒక ఆజ్ఞగా ఇవ్వబడినప్పుడు we can think like this. It was according to the present modern day taxation, maybe that was the proposal that was put forward or commanded by God. అయితే ప్రస్తుతం ఉన్న పన్నుల విధానంతో దాన్ని పోలిసి చూస్తే దేవుడు ఒక రకంగా పన్ను విధించినట్లుగానే మనం అనుకోవచ్చు. So it was almost like a tax. అంచేత మనం కట్టే ఆదాయపు పన్ను వల్లే ఇది ఉంటుంది. It was primarily purposed to meet the needs of the priests and the Levites. యాజకులకి లేవీయులకి వారి అవసరతలు తీర్చడానికి ప్రధానంగా ఈ దశమ భాగాలు ఉద్దేశించబడ్డాయి. One thing we must also understand that God doesn't need anything because He owns everything in this universe. మరో సంగతి మనం అర్థం చేసుకోవాల్సిందంటే దేవునికి ప్రత్యక్షంగా మన దగ్గర నుంచి ఏమీ అవసరం లేదు. కారణం ఏంటి అని అంటే విశ్వంలో ఉన్న సమస్తము ఆయనకు చెందినవే. Everything we have obtained from Him, and there is nothing new that we can give unto Him. ప్రతిదీ మనం ఆయన నుంచి పొందుకున్నదే కనుక ఆయనకి క్రొత్తగా మనం ఏమీ ఇవ్వలేం. But when we obey His word and bring gifts, it's an act of worship. అయినప్పటికీ ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించి ఆయనకి ఇవ్వటం అనేది ఆయన ఆరాధించడంలో ఒక భాగమై ఉంటుంది. Or tithing or giving is it comes from a grateful heart. దశమ భాగం ఇవ్వటం లేదా దేవునికి కానుకలు ఇవ్వటం అనేది కృతజ్ఞతాపూర్వకమైన హృదయం నుండి అది కలిగేది. One thing that pleases our God is a grateful heart. అంటే మన దేవునికి ఇష్టమైన ఆయనకు సంతోషం కలిగించే వాటిలో ఒక అంశము కృతజ్ఞత కలిగిన హృదయము. Now one more thing that we need to understand is God must have commanded this tithing so that we can put our trust in Him. ఈ దశమ భాగాలని ఆయన నియమించడానికి ఉన్న మరొక కారణము ఆయన ఎడల మనకు నమ్మిక కలిగి ఉన్నాము అనేసి మనం చూపించడానికి. Even in the day of the Israelites, even in the present modern day, we must trust Him for satisfying our needs. అంచేత ఇశ్రాయేలీల ఆ దినాలలో కానివ్వండి, ఇప్పుడున్న మన దినాలలో కానివ్వండి, మన అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు అనేసి ఆయన నమ్మిక ఉంచడానికి ఇది ఒక రుజువుగా ఆధారంగా ఉంటుంది. Now we come to the very important what you call the comparison of the Old Testament tithing and the New Testament giving. పాత నిబంధనలో ఉన్న దశమ భాగానికి క్రొత్త నిబంధనలో ఉన్న ఇచ్చుట అన్న అంశానికి ఉన్న పోలికలు మనం ఆలోచన చేద్దాం. Number one, the tithing in the Old Testament was compliance of the law. అయితే మొదటి సంగతి ఏంటంటే పాత నిబంధనలో దశమ భాగం ఇవ్వటం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటం లేదా ధర్మశాస్త్రాన్ని కట్టుబడి ఉండటం. While in the New Testament it's an act of grace. అయితే క్రొత్త నిబంధనలో అది ఒక కృపాకార్యముగా చెప్పబడింది. And secondly, రెండవది tithing in the Old Testament was an obligation, compulsory, mandatory. అయితే పాత నిబంధనలో దశమ భాగం ఇవ్వటం అనేది అది తప్పనిసరి అయిన పనిగా ఉంటుంది. Whereas in the New Testament it's an opportunity to give. అయితే క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఇవ్వటానికి దేవుడు మనకిచ్చిన అవకాశంగా ఉంటుంది అది. And thirdly, మూడవది tithing in the Old Testament was an external observance.
పాత నిబంధనలో దశంభాగం ఇవ్వటం అనేది బయట మనకు కనపరిచే ఒక క్రియగా ఉంటుంది. They used to extend their hands and tithe. తమ చేతులు చాచి దశంభాగాలు ఇవ్వటం జరిగేది. Whereas in the New Testament, it was internal motivation. అయితే క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు ఆ ఇచ్చుట వెనక ఉన్న మన అంతర్గతంగా ఉండే ఆ ఉద్దేశాన్ని దేవుడు చూస్తారు. And fourthly, tithing in the Old Testament had a fixed percentage, 10%, 1/10. నాలుగవ సంగతి ఏంటంటే పాత నిబంధనలో 10వ భాగము అనేసి చెప్పబడింది. While in New Testament, there was no limit for giving. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఇంతని నిర్దిష్టంగా ఏం చెప్పలేదు, కానీ ఏ పరిమితి లేకుండా మనం కావాల్సినంత ఇవ్వటానికి దేవుడు అవకాశం ఇస్తున్నారు. And fifthly, tithing was a commandment in the Old Testament and it's a principle in the New Testament. ఐదవది మనం ఇంతకు మునుపే చూసినట్లుగా పాత నిబంధనలో అదొక ఆజ్ఞగా ఉంటుంది, క్రొత్త నిబంధనలో అదొక సూత్రముగా ఉంటుంది. Sixthly, in the Old Testament it is called tithing, in the New Testament it is called giving. ఆరవది పాత నిబంధనలో అది దశమ భాగము అని పిలువబడింది, క్రొత్త నిబంధనలో ఇవ్వటం అని పిలువబడింది. And seventhly, it was a rule in the Old Testament, it's a principle in the New Testament. అలానే ఏడవదిగా పాత నిబంధనలో అదొక నియమము, క్రొత్త నిబంధనలో అదొక సిద్ధాంతము. And finally, there is one commonality between the Old Testament and New Testament. అయితే పాత నిబంధనలో అదే అలానే క్రొత్త నిబంధనలో ఒక ఉమ్మడిగా ఉన్న మరొక అంశం ఏంటంటే It was commanded to serve the Levites and the priests. లేవీలకి యాజకులకి ఉద్దేశించినవిగా ఉంటున్నాయి. And the same purpose was stipulated in the New Testament so that we are the giving support the saints and the ministry. అలానే క్రొత్త నిబంధనలో కూడా పరిశుద్ధులకి పరిచర్యకి ఊతం ఇవ్వటానికి ప్రయోజనకరంగా ఉండటానికి ఇవ్వటం అనేది ఉద్దేశించబడింది. The New Testament does not establish tithing as a binding law for believers. అయితే క్రొత్త నిబంధన దశమ భాగం ఇవ్వటం అనేది మనం తప్పనిసరిగా చేయాల్సిన ఒక నియమముగా ఆజ్ఞగా అది నిర్దేశించట్లేదు. There is no verse in the New Testament stipulating tithing. క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు దశమ భాగం ఇవ్వండి అనే ఆజ్ఞ మనకి ఎక్కడ కనరాదు. The New Testament tends to be more focused on principles rather than specifics like percentages and amounts. అంచేత క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఒక సూత్రాన్ని, సిద్ధాంతాన్ని మనకి తెలియజేస్తుంది తప్ప నిర్దిష్టంగా ఇంత శాతం అని అది ఒక నియమాలు తెలియజేసేదిగా అది కనపడదు. Now we encounter a verse in Matthew 23:23. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట కనపడుతుంది. Where our Lord says to the Pharisees, అక్కడ పరిసయ్యులతో ప్రభు ఇలా చెప్పారు. and he says to them, while you are meticulous about tithing, you have neglected important matters like justice and love for God. అక్కడ మీరు దశమ భాగాల విషయంలో ఖచ్చితంగా ఉంటున్నారు, కానీ న్యాయాన్ని కనికరం విషయంలో మీరు తప్పిపోయారు అనేసి వాళ్ళతో అన్నారు. The Pharisees were so very focused in giving tithes or 1/10 even in this smallest thing. అంచేత చిన్న చిన్న వాటిల్లో కూడా దశమ భాగం ఇవ్వటంలో వారెంతో ఖచ్చితంగా ఉంటున్నారు పరిసయ్యులు. You must be questioning me. Our Lord is mentioning tithing in this verse. అయితే ప్రభు ఈ దశమ భాగము అన్నది ఈ వచనంలో ప్రస్తావించారు కదా అనేసి మీరు అనొచ్చు. But the words of the Lord can be taken like this. He is not endorsing tithing, but he is saying you must accord priority to other things. ఇక్కడ మనం ఈ మాటను ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే దశమ భాగాలు ఇవ్వటాన్ని సమర్థించటం కాదు, కానీ మన ప్రాధాన్యతలు ఏమై ఉండాలో తెలియజేసే మాటగా మనం అర్థం చేసుకోవాలి. And one more thing that we need to understand from that verse is he is not altogether ruling out tithing or giving. అలానే మనం అర్థం చేసుకోవాల్సిన మరో సంగతి ఏంటంటే ప్రభు ఈ దశమ భాగాలు ఇవ్వటం కానీ అది సరైన పని కాదు అనేసి చెప్పట్లేదు. Now the question comes to every one of us. అయితే మనందరి ఎదుట ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే why there is no stipulation of tithing in the New Testament? క్రొత్త నిబంధనలో దశమ భాగాన్ని గురించిన నియమము ఎందుకు ఇవ్వబడలేదు? Because our Lord has fulfilled the law, Mosaic law. ఎందుచేతనంటే మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా ప్రభు నెరవేర్చారు గనుక. And we are not required to adhere to the Old Testament laws.
అంచేత పాత నిబంధన ఆజ్ఞలకి మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. Today, if we just look back, we don't follow the Old Testament Levitical laws, offerings, and sacrifices. లేవీయులకి ఇవ్వబడిన నియమాలు కానీ బలులు కానీ అవి మనమేమీ అనుసరించట్లేదు. Because in Romans 10 and verse 4, ఎంచేతనంటే రోమా 10వ అధ్యాయం 4వ వచనంలో it says, Christ is the end of the law. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అనేసి ఉంటుంది. So we don't follow Old Testament precepts or commandments. అంచేత పాత నిబంధన ఆజ్ఞలు కానీ కట్టడలు కానీ మనం అనుసరించము. All the requirements of the law has been dispensed. ధర్మశాస్త్ర నియమాలన్నీ కూడా అవి క్రీస్తు నెరవేర్చాడు కనుక అవి మన నుంచి తీసివేయబడ్డాయి.